కడప జిల్లా పులివెందులలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల మండలం కదిరి రోడ్డులోని నామాలగుండు సిద్ధిలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రగుడిపాలానికి చెందిన గురివింటి మధుకృష్ణ, కందుకూరి వెంకట శివయ్య ఈ చోరీకి పాల్పడ్డారు. దొంగల పని పట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన ₹1,00,000 నగదును నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సార్ అయిన శ్రీ సెల్కే నచికేత విశ్వనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు పులివెందుల ఎస్డిపిఓ మురళీ సార్ నేతృత్వంలో పులివెందుల ఇన్స్పెక్టర్ శ్రీరామ్, నేను మరియు మా ఎస్ఐస్ మధుసూదన్, తిమోతి మరియు సిబ్బంది అందరం కలిసి ఈరోజు ఇద్దరు బైక్ అఫెండర్స్ మరియు ఒక బైక్ అఫెండరు, టెంపుల్ అఫెండర్స్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 7 బైక్స్, మోటార్ బైకుల దొంగ నుండి 7 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి 1 lakh అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ బైక్స్ మరియు ఈ అమౌంట్ సొత్తు విలువ మొత్తం దగ్గర 8 lakhs ఉందను. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు వచ్చేసి ఒకరు వచ్చేసి హెలిప్యాడ్ దగ్గర బైక్ అఫెండర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ దగ్గర గుడి దొంగతనం చేసే మొబైల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామండి. థ్యాంక్ యూ. రికవర్ అయిందండి, అది లేదండి, అది వెయిటింగ్, అది చేస్తాం వీళ్ళంతా.